హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది బుధవారం రోజు వ్లాగ్ అండి. సో ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఈ రోజు పొద్దుటి నుంచి కూడా ఏంటో కొంచెం నీరసంగా అనిపించింది. అంటే బాగానే ఉన్నానులే, కానీ మేబీ ఎండల వల్ల ఏమో అలా అనిపించింది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేయడము, పడుకున్నాను అనమాట. మళ్ళీ లంచ్ కరెక్ట్ 12:30 ఏమో అయ్యింది. సో మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేద్దామని లెగడము. సో ప్రిపేర్ చేసిన తర్వాత తినడము, వెంటనే అలా వేడి వేడిగా ప్లేట్స్ లో పడిపోద్ది అనమాట. సో అలా తినేయడము, మళ్ళీ పడుకున్నాను అనమాట. ఇంకా అలా పొద్దుటి నుంచి కిచెన్ లో వర్క్ అయితే అలానే ఉండిపోయింది. మెయిన్లీ ఈ రోజు మా వారి బర్త్డే అండి. సో అందరు కూడా తప్పకుండా మా వారిని అయితే విష్ చేయండి. అంటే ఇది 29th అనమాట. 27th మా వెడ్డింగ్ యానివర్సరీ. సో 29th మా వారి బర్త్డే అనమాట. సో అది మా వారికి పెద్దగా సెలబ్రేషన్స్ అవేమి నచ్చవు. నేనేమన్నా చిన్నపిల్లోడినా అది ఇది అని చెప్పేసి అంటారు. కానీ ఇంకా మా చిన్నోడు అనమాట, పొద్దుటి నుంచి కూడా ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కదా, ఇంకెప్పుడు నీ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అనమాట. అంటే వాడి ఒపీనియన్ ప్రకారం కేక్ కటింగ్ ఎప్పుడు ఏంటి అని చెప్పేసి, ఇంకా మా వారికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మేమేమో అంతగా చెయ్యము. సో వాడు అడుగుతున్నాడని ఈ రోజు ఇక్కడ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ మీరైతే మర్చిపోకుండా మా వారిని కూడా విష్ చేసి బ్లెస్ చేయండి అబ్బా. ఇక్కడ ఏంటంటే సింపుల్ గా గోధుమ పిండితో కేక్ అయితే చేస్తున్నానండి. అప్పటికప్పుడు అనుకోని ఇంకా మా చిన్నోడు అడుగుతున్నాడు, అట్లీస్ట్ పిల్లల కోసం అన్న చేద్దాంలే, మా వారికి ఇంట్రెస్ట్ లేకపోతే సరదాగా అలా కట్ చేసుకుందాం, కేకే కదా ఏముంది అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకెటు చేస్తున్నాను కదా అనేసి ఇంకా అలా వ్లాగ్ కూడా షూట్ చేశాను. ఇంక ఇక్కడ ఏంటంటే గోధుమ పిండితో పటికి బెల్లం వేస్ట్ చేస్తున్నాను. ముందుగా కొంచెం పటికి బెల్లం అయితే అలా పౌడర్ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాను. అది ఒక బౌల్ అయింది అనమాట. సో దానికి తగ్గట్టుగా గోధుమ పిండి తీసుకోవచ్చులే అన్నట్టు. సో పౌడర్ చేసుకున్నాను, దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎగ్స్, ఆయిల్ అవి కూడా వేయాలి. కన్ఫ్యూజ్ అయిపోయి గోధుమ పిండి వేసేసాను. మళ్ళీ గోధుమ పిండి బౌల్లోకి తీసుకొని మళ్ళీ తర్వాత ఆ 1 కప్ వరకు పటికి బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను. ఒక ½ కప్ వరకు ఆయిల్ అయితే వేసాను. అలాగే ఒక 2 ఎగ్స్ కూడా వేసాను. చాలా తక్కువ అనమాట ఎగ్తో కేక్ చేయడం. నేను సరే ఈసారి ఎగ్తో చేద్దాం, ఇప్పుడు ఎగ్లెస్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఈసారి ఇలా ఒక 2 ఎగ్స్ అయితే యాడ్ చేశాను. చాలా ఈజీ అండి. మనకి బ్లెండర్ కానీ విస్కర్ ఏమీ అవసరం లేదు, ఒక మిక్సీ జార్ ఉంటే చాలన్నమాట. సో అలా ఎగ్స్, పటికి బెల్లము, ఆయిల్ అయితే వేసేసుకున్నాను. పటికి బెల్లం పౌడర్ ఒక 1 కప్ తీసుకున్నాను, ఆయిల్ ½ కప్, అండ్ ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోకి 1.25 కప్ వరకు నేను ఇక్కడ గోధుమ పిండి అయితే యాడ్ చేసుకున్నాను. ఇది చిన్న కప్ అనమాట, అందుకని ఎక్స్ట్రా ఒక ½ కప్ తీసుకున్నాను. సో 1 కప్పు కరెక్ట్ గా సరిపోద్ది అనమాట. 1 కప్పు పటికి బెల్లం పౌడర్ కి 1 కప్పు సరిపోతుంది మనకి. యాడ్ చేసుకొని గోధుమ పిండి యాడ్ చేసేసి అందులోనే ఒక ½ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ½ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే యాడ్ చేశాను. అలాగే నా దగ్గర పైనాపిల్ ఫ్లేవర్ ఉందన్నమాట, అందుకని చెప్పేసి అది కూడా కొంచెం యాడ్ చేశాను. యాడ్ చేసేసుకొని ఒక ½ కప్ వరకు మిల్క్ అయితే పట్టాయండి నాకు. సో ఒక ½ కప్ మిల్క్ యాడ్ చేసేసుకొని అలా మిక్సీ పట్టేసుకొని ఇలా ఏంటంటే ఒక బౌల్లో అడుగున నెయ్యి రాసి బటర్ పేపర్ అయితే వేయండి. నేను నెయ్యి రాయలేదన్నమాట, అది ఏమైంది తర్వాత చెప్తాను. అడుగున కొంచెం నెయ్యి రాసుకొని బటర్ పేపర్ వేసేసి ఈ బ్యాటర్ మొత్తం కూడా వేసేసి పైన కొంచెం అలా టూటీ ఫ్రూటీ వేసేసి ఇంకా అలా బేకింగ్ అయితే పెట్టేసాను అనమాట. సో అలా ఆల్రెడీ ఒక 10 minutes ముందు ప్రీహీట్ చేసేసి ఇంకా అందులో అయితే పెట్టేశాను. చక్కగా ఒక ½ అన్ అవర్కి నాకు కేక్ అయితే చక్కగా బేక్ అయిపోయిందండి. చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయింది అనేది కూడా. సో ఇలా సింపుల్ గా మిక్సీ జార్ లోనే మనం చక్కగా కేక్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకా పొద్దుటి నుంచి గిన్నెలు అయితే కడగలేదు. ఈరోజు చెప్పాను కదా కొంచెం నీరసంగా ఉన్నందుకు ఇంకా మా వారిని కూడా కొబ్బరి నీళ్ళు ఒకటి తీసుకురమ్మంటే కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొచ్చారనమాట. కొంచెం ఏంటంటే ఈ ఎండాకాలం కదా, ఊరికే వాటర్ అలా అయిపోతూ ఉంటాయి, డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. సో అలా ఏమో మేబీ ఇంకా అలా కొంచెం ఏంటో కొబ్బరి నీళ్ళు బాగా తాగాలనిపించి ఇంకా అలా ఒక బాటిల్ అయితే తెప్పించుకొని ఇంకా తాగేసాను అనమాట. సో అది ఇక్కడైతే గిన్నెలు కడగలేదు కదా మార్నింగ్ నుంచి, ఇంకా గిన్నెలన్నీ కూడా చక్కగా కడిగేసుకున్నాను. ఇప్పుడైతే బాగానే ఉన్నానులేండి. పొద్దునేంటో అలా అనిపించింది అనమాట, ఆ కాసేపు పడుకున్నాను కదా, ఇప్పుడైతే బాగానే ఉంది. సో ఇక్కడైతే కేక్ చూడండి చక్కగా ఒక 35 minutes కి ఏమో నాకైతే మంచిగా బేక్ అయిపోయిందండి. చూసారు కదా, నైఫ్ కి అయితే అసలు ఏం స్టిక్ అవ్వలేదు అనమాట. అండ్ ఈ గిన్నె పెట్టానా, ఈ గిన్నె మాత్రం చుట్టూతా కూడా అలా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో అది ఇక్కడైతే కొంచెం చల్లారిన తర్వాత డిమోల్డ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఇంకా మనం ఆగం కదా, పిల్లలు ఉన్నారంటే అయిందా ఇంకెప్పుడు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, మెయిన్లీ కేక్స్ ఇట్లాంటివి అయితే. సో
ఒక్కసారి అలా నైఫ్ తో తీసేసి ఇంక ఇక్కడైతే డిమోల్డ్ చేసేసాను అనమాట. ఇదిగోండి అడుగు నేను ఆయిల్ అప్లై చేయడం, ఆయిల్ కన్నా ఇక్కడ అప్లై చేయలేదు. దాని వల్ల అడుగు బటర్ పేపర్ అయితే మాడిపోయినట్లు అయిపోయింది. బట్ కేక్ అయితే ఏం మాడలేదండి, చూసారు కదా బటర్ పేపర్ వరకే అలా కలర్ చేంజ్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే మా వారు కట్ చేస్తున్నారు. పైకి ఎక్కు, నువ్వు పైకి ఎక్కు, నీకు అంతుందిగా, అబ్బాయి కంటే కనపడతలేదు అందుకనే. అటు జరుగు, నువ్వు కొంచెం అటు జరుగు. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న అనండి. టూ మీ అంటే వాళ్ళు కూడా టూ మీ హ్యాపీ బర్త్డే బాబా. అయిపోయింది కేక్ కటింగ్. మామూలుకి ఇద్దాం ఏంటి 2 ముక్కలు. మా నాన్న పుట్టినరోజు అని చెప్పండి సరేనా? చెప్పొచ్చాడా? భలే వచ్చింది ఫ్లఫీగా. చేశాను మెయిన్లీ మా చిన్నోడు కోసం, కానీ వాడికి ఈ కేక్ కాదంట, చాక్లెట్ కేక్ కావాలంట. తర్వాత చెప్తున్నాడు అనమాట, ఈ కేక్ కాదు చాక్లెట్ కేక్ అని చెప్పేసి. అంటే లాస్ట్ టైం చేసావే ఆ కేక్ అనేది చెప్తున్నాడు. నేను ఎక్కువ కోకో పౌడర్ వేసి కొంచెం అలా చాక్లెట్ ఫ్లేవర్ లో చేస్తాను అనమాట, ఎక్కువ అదే చేస్తాను. ఇది చాలా తక్కువ అనమాట ప్లెయిన్ గా చేయడము. ఇంకా వాడు అది అడుగుతున్నాడు, అది కావాలి అని చెప్పి. సరే నెక్స్ట్ టైం చేస్తాలే అనేసి చెప్పాను. ఇంకా అలా కొంచెం అత్తయ్య వాళ్ళకి ఒక 2 పీసెస్ పంపించి ఇంక రిమైనింగ్ పిల్లలు తింటారులే అనేసి అలా బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. ఇంకా నైట్ డిన్నర్ కి కూడా మా వారు ఈరోజు ఇంకా అంటే బర్త్డే కదా బిర్యానీ తెస్తానులే అనేసి బిర్యానీ తెచ్చారు. నేను వద్దని చెప్తూ ఉన్నానండి, ఎందుకంటే ఈ మధ్య ఫ్రీక్వెంట్ గా తింటూ ఉన్నాం కదా, వద్దని చెప్తూ ఉంటే లేదు ఇంకా 1 మంత్ మీరు ఊరు వెళ్ళిపోతారు కదా, బయట ఫుడ్ ఇంకా తినే ఛాన్స్ ఉండదులే మీకు అని చెప్పేసేసి అలా బిర్యానీ తెస్తే ఇంకా నైట్ కి తినేసాము. ఇంకా ఏం షూట్ చేయలేదులేండి అది. సో ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇంకా లేవగానే ఇక్కడ కొంచెం అలా ఇల్లు అదంతా ఓట్ చేసేసి, ఇది వచ్చేసి కీరా అండి. కీరా అయితే అలా ఫేస్ కి అప్లై చేసుకునే కీరా ఐస్ అన్నమాట. అంటే డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి, ఇది మనకి ఐస్ అయిపోద్ది, అంటే కొంచెం గడ్డ కట్టినట్లు అయిపోద్ది అనమాట. అది ఇంకేంటంటే ఇలా పొద్దున్నే మన ఫేస్ పైన చక్కగా మసాజ్ లాగా చేసుకోవచ్చు. అంటే ఈ సమ్మర్ వల్ల చెప్పాను కదా మొన్న కూడా, మన ఫేస్ ఊరికే డల్ అయిపోతుంది. ఇంట్లో ఉన్నాం కూడా ఈ కిచెన్ వల్ల వేడికి కానివ్వండి అలాగే ఫేస్ అనేది డల్ అయిపోతూ ఉంటది. అండ్ బయటకు వెళ్ళి వచ్చినా కూడా ట్యాన్ అదంతా ఫామ్ అవుతుంది. కాబట్టి మన ఇంట్లో ఉన్న వాటితోనే బయట పార్లర్స్ కి వెళ్ళేసి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న రోజు మనం చేసే పనుల్లోనే ఏవో ఒక చిట్కాలు ఉంటాయి అన్నమాట. వాటిని ఫాలో అయితే చాలు, రోజుకొకటి అన్నట్లు ఏదో ఒకటి మన స్కిన్ కి సరిపడితే గనక. సరిపడలేదు అంటే స్కిప్ చేయడం చాలా వరకు బెటర్. సో ఇంకా అలా కీర కూడా చాలా మంచిది కదా మన ఐస్ కి, మెయిన్లీ డార్క్ సర్కిల్స్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కీర. అలా ఇంట్లో ఉంటే కనుక ఒక చిన్న పీస్ ఏముంది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అది అలా గడ్డ కట్టిన తర్వాత ట్రై చేయండి. మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది, స్కిన్ కూడా కొంచెం గ్లో అవ్వడం. అలా ఏంటంటే 1-2 రోజులు కాదు, కంటిన్యూస్ గా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి మన ఫేస్ కి. సో ఇలా సమ్మర్ లో ఇలాంటివి ఏవో ఒకటి ట్రై చేస్తూ ఉండండి, ఫేస్ పాడవకుండా. నాకు కూడా ఏంటంటే ఫోర్ హెడ్ మీద పింపుల్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట, ఇవి ఈ చెమట వల్ల ఏమో కానీ. సో అలా నేను మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి, మా వారు అప్పుడే వచ్చారు డ్యూటీ నుంచి, ఇప్పుడు రోజుకొకటి చేసుకుంటుంది ఏంటా అనేసి చూసుకుంటా వెళ్ళారు అనమాట. సో అలా ఉంటది. ఇంకా అలా తర్వాత అయితే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు ఏంటంటే కట్టె పొంగల్ చేస్తున్నానండి. ఆల్రెడీ రైస్ పప్పు ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ అయితే కట్టె పొంగల్ కోసం అలా జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్ని కూడా నేతిలో వేసి ఫ్రై చేసుకుని ఇంక ఇక్కడ కట్టె పొంగల్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఫోన్ మొన్న కింద పడిందని చెప్పాను కదండి షార్ట్ వీడియోలో, 2 పార్ట్స్ అయిపోయిందని. సో మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ వీడియో స్టార్ట్ చేస్తే అలా అయ్యింది అనమాట, 2 పార్ట్స్ గా అయిపోయింది. ఇంకా సర్లే అని చెప్పేసి దానికి గమ్ అంటిస్తారంట. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదంట, గమ్ అంటిస్తే బాగానే ఉంటదంట మనకి ఎక్కువ కాలమే. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మాకు ఊళ్ళో కొంచెం మొబైల్ షాప్ అలా ఉంటే ఇంకా మా వారికి ఇచ్చి కొంచెం గమ్ అది అంటించుకురమ్మని ఇచ్చాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇది కంప్లీట్ రెసిపీ అట్లా ఏమీ షూట్ చేయలేదు.
ఆ టైంకి వెళ్ళారనమాట తీసుకొని. అప్పుడు కూడా రబ్బర్ బ్యాండ్స్ అవి పెట్టించారు ఒక 2 అవర్స్ వరకు కదిలియొద్దని. అయినా కూడా మనం ఆగం కదా, ట్రైపాడ్కి పెట్టి ఇంకా అలా షూట్ చేశాను అనమాట. సో ఇంకా ప్రస్తుతానికైతే మొబైల్ బాగానే ఉందండి, మొత్తం బాగానే ఉందన్నమాట. వర్క్ అంతా కూడా బాగానే చేసింది కానీ ఆ 2 పార్ట్స్ అవ్వడమే. సో అది కూడా గమ్తో అంటిస్తే బాగానే ఉంటదంట, ప్రాబ్లం ఏమి ఉండదు అన్నారని ఇంకా అలా ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మంత్ అలా తీసుకుందాం అనుకుంటున్నాను మొబైల్. సో చూడాలి, తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఏ మొబైల్ తీసుకున్నాను ఏంటి అని. సో ఇంకా అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ రోజు నెయిల్ పాలిష్ వేసుకోవాలనిపించి ఇంకా అలా వేసుకుంటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం కానీ పెద్దగా వేయను. మా చిన్నోడేమో ఇంకా నాకు కూడా వేయమని పక్క నుండి గోల్ అనమాట. అన్ని గోల్ వేసుకోవద్దు. దీనికి 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 అన్ని అయ్యమంటారు. అడుగుతావు అడుగుతావు నువ్వు, నాకు తెలుసు. తప్పితే అయితే బాగుంది, దీనికి ఒకదాని అయితే బాగుంటుంది. మళ్ళీ ఇచ్చేసి అనుకో ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది. నాకు ఎట్టుంది వేసుకోరన్నా. జిడ్డండి నిజంగా. మా వాడైతే ఏదన్నా అడగడం మొదలెట్టాడంటే ఇంక అసలు ఆపడనమాట, ప్రాణాలు తీస్తాడు. అయినా కూడా నేను వేయనంటే వేయలేదు, ఒక్క ఫింగర్కే వేసాను అనమాట, ఒక్క నెయిల్కే వేసాను. వేసుకోకూడదు అబ్బాయిలు అని చెప్పేసి ఇంక ఇక్కడ ఏంటంటే సబ్జా వాటర్ అయితే పెట్టేశాను అనమాట, ఒక 2 బాటిల్స్కి. అలాగా ఇక తాగాలనుకున్నప్పుడు తాగొచ్చులే అని చెప్పేసి కొంచెం హనీ కూడా వేస్తాను నేను, అంటే స్వీట్గా ఉంటాయి. ఉట్టిగా తాగాలంటే ఏదోలా ఉంటుంది, అందుకని చెప్పేసి కొంచెం హనీ కూడా వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు అని చెప్పేసి కొంచెం హనీ కూడా యాడ్ చేస్తాను. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే డిమార్ట్కి అయితే వెళ్తున్నాం అబ్బా, సమ్మర్ కదా. సో పిల్లలకి కొంచెం అలా టీ షర్ట్స్ అవి తీసుకుందామని చెప్పేసి టైం అయితే 4:20 అవుతుంది అనమాట. అండ్ కిచెను చూపిస్తే ఎలా ఫీల్ అవ్వలేండి, చక్కగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. వచ్చిన తర్వాత ఈ ఎండలకి ఒక అరగంట బయటకు వెళ్ళి వచ్చినా కూడా టైర్డ్ అయిపోతాము. సో అందుకే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న, గిన్నెలన్నీ కడుక్కొని సర్దుకొని ఇల్లు కూడా ఊడ్చుకొని వెళ్తున్నాం అనమాట. సో మినిమం ఒక 1.5 hour అట్లా పడుతుంది అంతేలేండి. సో ఇది ప్రస్తుతానికి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే డిమార్ట్కి కూడా వచ్చేసామండి. మేము యాక్చువల్లీ 3:30కి అలా స్టార్ట్ అవుదాం అనేసి అనుకున్నాము. కాకపోతే వీళ్ళు పడుకున్నారనమాట, ముగ్గురు, మా వారు పిల్లలు పడుకున్నారు. అప్పుడే పడుకున్నారు తిని, ఇంక కాసేపు జస్ట్ ఇప్పుడే పడుకున్నారు, వెంటనే లేవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేసి తర్వాత ఇంకా వాళ్ళే లేచారనమాట. మా వారు లేచి ఇంక పిల్లల్ని కూడా లేపారు. సో అదిగో ఇదిగో అని స్టార్ట్ అయ్యే వరకు 4:30 అయింది. ఇంక వచ్చే దారిలో ఏంటంటే తుప్పర పడింది అనమాట. ఈరోజు కొంచెం వర్షం పడింది ఇక్కడైతే. సో మీ దగ్గర పడిందో లేదో కామెంట్ చేయండి. మేము ఇంకా షాపింగ్ చేసుకొని బయటకు వచ్చేసరికి ఇక వర్షం కూడా పడింది, కానీ మేము వచ్చేటప్పుడు మాత్రం తుప్పర పడింది అనమాట. ఇంకా అలా స్పీడ్గా అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఇక సమ్మర్ కదండి, ఊరు కూడా వెళ్తాము. ఇంకా అలా టీ షర్ట్స్ షార్ట్స్ కొన్నవి తీసుకుందాం అని చెప్పేసి ఓన్లీ ఇంక ఈ షాపింగ్ అనమాట. ఈరోజు బయట ఎక్కడన్నా తీసుకోవాలన్నా చాలా కాస్ట్ ఉంటున్నాయి, అందుకని ఇక్కడ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. వచ్చిందా? వేసుకోకూడదు, నాన్నకి నచ్చితే. వాడు అందులో వేసేసాడు, వాడు వేసాడు అందులో. ఓన్లీ పిల్లలు వాటి కోసమే వచ్చాము. ఇంకా గ్రాసరీస్ అవి కూడా ఏమీ లేవన్నమాట. ఓన్లీ క్లాత్స్, వాళ్ళకి టీ షర్ట్స్, షార్ట్స్. నేను కూడా ఒక 4-3 లెగ్గిన్స్ అవి తీసుకున్నాను అనమాట. బాగున్నాయి క్వాలిటీ, తక్కువ ప్రైస్ లో అని చెప్పేసి. ఎప్పుడు తీసుకోలేదు డిమార్ట్ లో, ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకున్నాను. బాగున్నాయి క్వాలిటీ అయితే. అండ్ ఇక్కడ స్లిప్పర్స్ ఒక జత తీసుకుందామని చెప్పేసి ఇంకా అలా చూస్తా ఉన్నాను. నా సైజ్ అయితే లేవు, కానీ ఉన్న వాటిల్లో ఇవి నచ్చాయి అనమాట. ఈ 2 కలర్స్ లో ఏ కలర్ బాగుందో చెప్పండి, ఏది తీసుకొని ఉంటాను, మీకు నచ్చితే కనుక గెస్ చేయండి. బాగున్నాయా? పొడవైనవి కవే. బాగా వేరే తీసుకుందా? బాగాలేదే, వేరే చూద్దాం. బాగాలేదు, చిన్న సైజు తీసుకున్నాం. బాగా అన్నా
బాగాలేదే తర్వాత గుర్తొచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి, నన్ను ఇంట్రడ్యూస్ చేయండి మీ ఛానల్. అందరికి తెలిసిన యూట్యూబర్ ధరణి చింతపల్లి. మీరే బాగా మాట్లాడుతున్నారు. వాయిస్ ఇచ్చేస్తారా మొత్తం డైరెక్ట్? ఇప్పుడు డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నారా? చెప్పండి మరి. ఏం మాట్లాడారు? ఏదో తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేస్తారు. మీరు కూడా మాట్లాడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను తెలుస్తానంటారా లాంగ్ వీడియోస్? షార్ట్స్ నా పేరు ధరణి చింతపల్లి అండి. మీకు ఎవరైనా నేను తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చాలా వేస్తుందని ఇలా కప్పుకున్నాను అంతే, ఏం లేదు. చక్కగా ఉన్నాను నేను. ఎందుకంటే మా పెద్ద పాప. హాయ్ చెప్పు, మా ఛానల్లో హాయ్ చెప్పు. ఇప్పుడు 1 year అయిపోతుంది కదండి మనకి. స్టార్టింగ్ నేను అప్పుడప్పుడే ఛానల్ స్టార్ట్ చేశాను. 2 నెలలు స్టార్ట్ చేసి అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది ఇంకా కలిసి. మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు thumbnail పెట్టానా. సో ఇంకా అలా మాకు కావాల్సినవి తీసుకొని రిటర్న్ అవుతున్నాము. అప్పుడు ధరణి గారు కనిపించారనమాట. సో భలే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ కలిసి 2 years అవుతుంది అనమాట. దగ్గరే ఉంటామండి, కానీ మాకు కలవడం కుదరదు అనమాట. సో అది మేము ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచి కూడా ఒకరికొకరు పరిచయం అవుతూ ఉన్నాము. అంటే మా వారు అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా కొలీగ్స్ అనమాట. సో అలా మేమైతే పరిచయం అయ్యాము. అప్పటి నుంచి ఇక ఫ్రెండ్స్ లెక్క ఉంటున్నాం అనమాట. సో అలాగా ఒకసారిగా చూసేసరికి సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యాము. అనుకోకుండా భలే కలిసామే అని చెప్పేసి. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటది తను. సో తెలిసిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా అలా కాసేపు అయితే మాట్లాడుకున్నాము. మా వారికి డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి కాసేపు మాట్లాడుకొని ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయాము. ఇంకో ముందు కలిసిన బాగుండని. డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికైతే వచ్చేసాము. ఇదిగోండి మా వారు నా కోసం గ్లాసెస్ తీసుకున్నారనమాట. అప్పుడప్పుడు స్కూటీ మీద వెళ్తున్నావు కదా, దుమ్ము అది పడుతుంది కళ్ళల్లో అని చెప్పేసి ఇదిగోండి ఇవైతే తీసుకున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అమ్మ బాబోయ్, నానగిమ్మరా. నాకైతే మా వారి నచ్చాయి. అదిగోండి మేము తీసుకున్న చూడండి, అప్పుడే రాగానే కొవ్వేసేసారనమాట. నా ఇవి నాన్నదిటి అమ్మ వైట్ కలర్ది. సో ఎలా ఉంది నాకు ఇది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇది మా వారిది బాగుంది కదా. యాక్చువల్లీ ఇవి లేడీస్ పెట్టుకునేదంట, అందుకని ఫస్ట్ కనిపిస్తుందా చూద్దాం. బాగానే ఉందిలే కానీ పెద్దగా అనిపిస్తున్నాయి. కానీ ఇవే ఇప్పుడు లేడీస్ పెట్టుకునేవి అనేసి తీసుకున్నారనమాట. మా వారికి పెట్టుకున్నాను. మా బాబు ఇవి కూడా పెద్దగానే ఉన్నాయి కదా. సో అవి మీరు చూపిడాయా నీ కళ్ళు చూడది. నీ గ్లాసులు అయ్యి గ్లాసులు కదా బొమ్మలు ఎక్కిస్తారు గ్లాసెస్. అది నేనైతే ఒక 3 లెగ్గిన్స్ అలా తీసుకున్నాను అంతే. ఇంకా మిగిలిన అన్నీ కూడా పిల్లల కోసమే. ఇవాళ గ్రాసరీస్ అయితే ఏం లేవు, అన్నయ్య కదా తీసుకొచ్చుకుంది. సో ఓన్లీ సమ్మర్ కదా, కొంచెం టీ షర్ట్స్ షార్ట్స్ అవి తీసుకున్నామని వెళ్ళాను. అండ్ క్వాలిటీ బాగున్నాయి. 249 అలా పడింది మామూలు లెగ్గిన్. అండ్ యాంకిల్ లెంత్ వచ్చేసి ఇది కొంచెం దానికంటే కొంచెం క్వాలిటీ బాగుంది, కానీ 199 అంటే యాంకిల్ లెంత్. అందుకనేమో 2 కూడా సేమే ఉన్నాయిలేండి ఇంచుమించుగా. నాకేంటో క్వాలిటీ వైజ్ యాంకిల్ లెంత్ కొంచెం బాగుంది, కానీ 199 పడింది. బాగున్నాయి. సో అది ఒక 3 ఏమో తీసుకున్నాను. అది నాదే, ఇది బ్లాక్ కలర్ది. అదే 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 ఇది కూడా అంతే, బ్లాక్ యాంకిల్ లెంత్ అనమాట. ఇది యాంకిల్ లెంత్ వేసుకుంటున్నాను. ఇంకా పొడవ ప్యాంటులు లేవా అంటారు ఫ్రెండ్స్. సో ఇది ప్రస్తుతానికి అయితే డిన్నర్ పని చూడాలన్నమాట. ఇక్కడ మా పిల్లలు చూడండి, ఎవరు వాళ్ళు సపరేట్ గా తీసేసుకున్నారు. ఇవి నావి మా చిన్నోడు అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే వాడికి ఎప్పుడు బట్టలు తీసుకున్నా కూడా సెట్ అవ్వవు అనమాట. పెద్దోడికి చాలా బాగా సెట్ అవుతాయి, కానీ చిన్నోడికి ఎప్పుడు సెట్ అవ్వవు. అదే ప్రాబ్లం వచ్చి పడింది ఇక్కడ మాకు. ఈసారి కొంచెం ఎక్కువ తీసుకున్నాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పెట్టేశాను అబ్బా. ఇక కిచెన్ అంతా వెళ్ళేటప్పుడు క్లీన్ చేసుకొని పని అంతా చేసుకుని వెళ్ళాను కదా, రాగానే ప్రశాంతంగా ఉంది. లేదంటే ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చామంటే ఎట్లుంటదంటే, అమ్మ ఇప్పుడు పని చేయాలా అన్నట్లు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది ఎంత ఒక 1 hour వెళ్ళొచ్చినా 2 hours వెళ్ళొచ్చినా కూడా. సో నాకైతే అంతే అనిపిస్తుంది అబ్బా. ఇంకా
కిచెన్ అంతా క్లీన్ చేసుకుని వెళ్ళాను కాబట్టి జస్ట్ రైస్ పెట్టేశాను అండ్ ఎగ్ కర్రీ ఉందన్నమాట. మా వారేమో మమ్మల్ని దించేసి, అంటే నేను ఫస్ట్ టైం నైట్ టైం స్కూటీ డ్రైవ్ చేశాను అబ్బా. యాక్చువల్లీ ఇంతవరకు ఎప్పుడు నైట్ టైం డ్రైవ్ చేయలేదన్నమాట. బట్ ఇందాక వెళ్ళేటప్పుడు సర్వీసింగ్కి ఇచ్చామన్నమాట. సో వచ్చేటప్పుడు మళ్ళీ నేనైతే వేసుకొని వచ్చాను. వెళ్ళేటప్పుడు స్కూటీ మీద నేను వెళ్ళాను, నేను మా వాసుకి వెళ్ళాము. అండ్ వచ్చేటప్పుడు చీకటి కదా, నైట్ టైం ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని మా వారు ఎక్కించుకొని వచ్చారు. నేనేమో చిన్నగా వచ్చాను అనమాట వెనకాల. సో భయం వేసింది కానీ భయపడకూడదు ఎప్పుడు డ్రైవింగ్లో ఉన్నప్పుడు మనం. సో ఇంకా అలా చిన్నగా అయితే వచ్చానమాట. సో అది సో ఇంకా ఇది ప్రస్తుతానికి ఇవాళ వ్లాగ్ అయితే. పిల్లలైతే నావివి అని చెప్పేసి ఎవరి వాళ్ళు సపరేట్ చేసేసుకున్నారనమాట. సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్. సో మా వారైతే ఏం తినకుండా వెళ్ళిపోయారు, టైం అయిందని చెప్పేసి. కరెక్ట్గా 7:30 అయింది మేము వచ్చేసరికి, తను 7:30కి వెళ్ళిపోతారనమాట. సో అది సో ఇంకా మరి ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.